హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మరొక కరెంట్ పాలిటీ స్టడీ చేద్దాం. ఈరోజు కరెంట్ పాలిటీ మనకి న్యూస్లో వచ్చింది. నిన్న సాయంత్రం మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్టు మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి, ప్రస్తుత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి గత మార్చి 2024 ఇది గుర్తుపెట్టుకోండమ్మా. గత మార్చి 2024లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దాన్ని నిన్న సాయంత్రము క్యాబినెట్ అనే వాళ్ళు అప్రూవ్ చేయటం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనము 360 డిగ్రీస్లో మనం దీన్ని స్టడీ చేస్తాము. ఎట్లా సార్ 360 డిగ్రీస్ అంటే హిస్టరీ ఏంటి, అంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్లు లేకుంటే వన్ ఎలక్షన్ వన్ నేషన్కి సంబంధించి గతంలో చెప్పినటువంటి అన్ని రికమెండేషన్స్ మనం స్టడీ చేస్తాము. దీనివల్ల ఉపయోగం ఏంటిది, దీనికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అపోజిషన్ పార్టీ స్టాండ్ ఏంటిది, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ రాజ్యాంగ సవరణలు చేయాలి, ఎన్ని రకాలు చేయాలి అనేది మనం కూలంకషంగా స్టడీ చేద్దాం. ముందుగా మనం హిస్టరీని స్టడీ చేద్దాం. అంటే ఇప్పటి వరకు మనకి సైమల్టేనియస్ ఎలక్షన్లు లేకుంటే జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఇది కొత్తనా ఆల్రెడీ ఉన్నదా అనేది మనం చూద్దాం. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951-52లో జనరల్ ఎలక్షన్ జరిగింది. అంటే 52 కల్లా ఎండ్ అయింది. అంటే మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 1952లో జరిగినట్టుగా మనం తీసుకొని ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయింది. సెకండ్ జనరల్ ఎలక్షన్ అంటే అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగింది అనమాట. 1957 వరకు ఇది టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సెకండ్ ఎలక్షన్ వచ్చరికి 57లో జరిగింది. ఈ 57 అంటే 5 ఇయర్స్ కాబట్టి 1962 వరకు నడుస్తుంది. థర్డ్ ఎలక్షన్స్ వచ్చరికి 1962లో జరిగింది. 62 అంటే 1967. ఫోర్త్ ఎలక్షన్స్ వచ్చరికి 1967 వరకు జరిగింది. అంటే 1967 నుంచి ఎంతవరకు వెళ్ళిపోవాలి, మనకి ఇంకా 1972కి వెళ్ళిపోవాలి, కానీ 70లోనే రద్దు అవుతా ఉంది. అయితే మనకి ప్రశ్న అడుగుతున్నాడు సార్, ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని సైమల్టేనియస్ ఎలక్షన్లు జరిగినాయి అంటే ఇవి క్రింది వానిలో ఏది కాదు అంటాడు. 4 సార్లు మనకి సైమల్టేనియస్ ఎలక్షన్లు అంటే మామూలుగా అయితే ఫుల్ 5 ఇయర్స్ అనుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రశ్న ఏమడుగుతున్నాడో చూసుకోవాలి మనం. ఎన్నిసార్లు జరిగిందంటే 4 సార్లు, కానీ ఇది 5 ఇయర్స్ లేదు, మనకి ఫుల్గా మనకి 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ ఉన్నటువంటి టైం పీరియడ్ ఏంటంటే 3 అనేది తీసుకోవాలి ఇక్కడ. అంటే ఎగ్జామినర్ చాలా క్లియర్గా అడుగుతాడు, ప్రశ్న తీసుకుందాం. అయితే మనకి ఏం జరిగింది సార్, 1967లో మనకి అట్లాగా మనకి ఫోర్త్ ఎలక్షన్ జరిగితే మనకి వివిధ రాష్ట్రాలలో కనుక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కనుక తీసుకుంటా ఉంటే 1968లో మనకి ప్రీ మెచ్యూర్ డిజల్యూషన్ అంటారు, ముందుగా రద్దయినట్టుగా మనం చూస్తాము. తర్వాత 1969లో కూడా ముందుగా రద్దయింది. రాష్ట్రాలలో కూడా మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. పోనీ లోక్సభ తీసుకుందాం. లోక్సభ వచ్చరికి ఫోర్త్ లోక్సభలో మనం తీసుకుంటా ఉన్నప్పుడు 1970లో ఉన్న ప్రీమెచ్యూర్ డిజాల్వ్ అంటారు. అంటే ముందుగానే సభ అనేది మనకి లోక్సభ రద్దు చేయటం జరిగింది. ఎప్పుడైతే రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో డిజరప్షన్ అంటే ఇంటరప్షన్ స్టార్ట్ అయిపోయిందో, తర్వాత దాంతోపాటు 1970లో కూడా ఫోర్త్ లోక్సభ మనకి కంప్లీట్ 5 ఇయర్స్ అవ్వకుండానే ముగిసిపోయింది. కాబట్టి మనకి ఈ బ్రేక్ అనేది సైకిల్ అనేది ప్రాబ్లం అయిపోయింది. రైట్, అర్థమవుతుంది. ఇది చరిత్రకు సంబంధించి మనం జాగ్రత్తగా ప్రశ్నలు తీసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో డెప్త్గా ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడ అడుగుతాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు, కాబట్టి అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రికమెండేషన్స్ చూద్దాం. అంటే మనకి ఏమవుతుంది సార్, ఇట్లా దేశవ్యాప్తంగా మనకి ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం సంవత్సరంలో మనకి 5 నుంచి 6 సార్లు ఎక్కడో ఒక విధంగా ఏదో ఒక విధంగా మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. అందుకని కొన్ని కమిటీలు ఏం చెప్పారంటే, అయ్యా గతంలో ఏదైతే జమిలీ ఎలక్షన్ జరిగినాయో, సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగినాయో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగినాయో మీరు పెట్టండి అని చెప్పేసి చాలామంది రికమెండేషన్ చేశారు. మళ్ళీ ఒక ఐడియా ఇచ్చారు. ఎవరు సార్ ఐడియా అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది సార్ అంటే 1983లో ఏం చేసిందంటే, అయ్యా మళ్ళీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టండి అని చెప్పేసి ఒక ఐడియా మళ్ళీ ఇచ్చేసారనమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పెట్టమని ఎవరు ఇచ్చారు, మనకి డిజరప్షన్ అంటే బ్రేక్ అయిన తర్వాత సైకిల్ బ్రేక్ అయినాకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1983. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎలక్షన్ కమిషన్ ఇలా ఉంటుంది కదా, దీన్ని రివర్స్ చేస్తే ఏమైంది, మనకి
3 అవుతా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మనకి రిపోర్ట్ ఇచ్చింది. మనకి 1999లో కూడా మనకి రిపోర్ట్ ఇస్తూ ఎన్నో రిపోర్ట్ సార్ అంటే 170వ రిపోర్టు. 170వ రిపోర్టు 1999లో ఇస్తున్నప్పుడు కూడా సైమల్టేనియస్ ఎలక్షన్లు పెట్టండి అని చెప్పేసి లా కమిషన్ చెప్పింది. తర్వాత మరొకసారి ఇదే లా కమిషన్ ఏం చెప్పింది సార్ అంటే 2018లో కూడా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టమని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది, లా కమిషన్ చెప్తా ఉంటుంది. తర్వాత వచ్చరికి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెకండ్ టైం గెలిచిన తర్వాత 2019 ఆగస్టులో మనోడు ఎర్రకోట పైన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశంలో మేము మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురాబోతున్నాం అని చెప్పేసి మనకి ఓపెన్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ రెండేమో కమిషన్లు గుర్తుపెట్టుకున్నాం. ఎలక్షన్ కమిషన్, లా కమిషన్ రికమెండేషన్స్తో పాటు మనకి డైరెక్ట్గా మనకి రియల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి ప్రైమ్ మినిస్టరే మనకి ఓపెన్ మీటింగ్ అంటే మనకి ఎర్రకోటలో ఓపెన్ మీటింగ్లు చెప్పడం అనేది జరిగింది. ఇంకేం జరిగింది సార్? 2023 మనం కట్ చేస్తే సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే రామ్నాథ్ కోవింద్ రెండవ దళిత రాష్ట్రపతి అయినటువంటి మొదటి దళిత రాష్ట్రపతి ఎవరు సార్? కేఆర్ నారాయణ. కేఆర్ నారాయణ మనం ఏం చేద్దాం సార్ అంటే రామ్నాథ్ కోవింద్ అని చెప్పేసి రాసుకుందాం. రెండవ దళిత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని 2023లో సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది సార్ అంటే అయ్యా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ జమిలీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మనకి రిపోర్ట్ కావాలని చెప్పేసి మనకి హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ హై పవర్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 2024 మొన్న మార్చి నెలలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీఎస్సీ లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఏమడుగుతాడు సార్ అంటే జమిలీ ఎలక్షన్స్ని మనకి ఈరోజు కమిటీ ఎప్పుడు ఫామ్ చేసిందంటే 2023, రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది సార్ అంటే సెప్టెంబరు, 2024 మార్చిలో ఇచ్చింది. దీన్ని క్యాబినెట్ ఎప్పుడు దీన్ని బిల్లు పాస్ చేసింది సార్ అంటే నిన్న, అంటే 18వ తారీఖు సెప్టెంబర్ నెల 2024లో వస్తుంది. మళ్ళీ దీని మీద ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ మనకి వింటర్ సెషన్స్ రాబోతున్నాయి. అంటే శీతాకాల సమావేశాలు అంటారు. ఈ శీతాకాల సమావేశాల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పెట్టాలని, ఏం బిల్ అమ్మా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పెట్టి దాని మీద మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ నెక్స్ట్ 5 years ఎలక్షన్స్ కల్లా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వ ప్రతిపాదనలు. ఒకసారి మీరు చూడండి, నేను వన్ నేషన్ వన్ ఎలక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వెబ్సైట్ ఉంది, అక్కడి నుంచి నేను తీసుకున్నాను వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇది ఒక రిపోర్ట్ అనమాట. దాంట్లో మనకున్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఒకసారి ప్రశ్నలు అడుగుతాడు. చూడండి, మార్చి 14న రిపోర్ట్ ఇచ్చింది చూడండి. హై లెవెల్ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్ హియర్ బై ప్రజెంట్ ఇట్స్ రిపోర్ట్ 14th March 2024. ఎవరెవరు ఉన్నారు ప్రెసిడెంట్ గా? మనకి చైర్మన్ గా మనకి రామ్నాథ్ కోవింద్ ఉన్నారు. మెంబర్స్కి వచ్చరికి అమిత్ షా ఉన్నాడు, తర్వాత గులాం నబీ ఆజాద్ ఉన్నాడు, తర్వాత ఎన్కే సింగ్ ఉన్నాడు, సుభాష్ కాశ్యప్ ఉన్నారు, తర్వాత హరీష్ సాల్వే ఉన్నారు, సంజయ్ కొతారి ఉన్నారు, తర్వాత అర్జున్ రామ్ మేఘవాలా, నితిన్ చంద్ర. సో మొత్తం 9 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ది చైర్మన్ తో కలుపుకుంటే. ఒకసారి ప్రశ్న అడుగుతాడు, దీంట్లో ఎవరు సభ్యులు ఉన్నారు, ఎవరు సభ్యులు లేదు అని అడుగుతాడు. రైట్. ఇక ప్రశ్న ఏంటంటే సార్ అంటే ఇదే రేపొద్దున మనకి ఎగ్జామ్లో రానున్నటువంటి ప్రశ్న. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ని ఇంతగా రిపోర్ట్ ఏం చెప్పింది సార్? ఆ ఓటు రాసుకుందాం. రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, తర్వాత వచ్చరికి రిపోర్ట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి కూడా ఏం చెప్పిందో మనం చూద్దాం. రిపోర్ట్ ఏం చెప్తుంది సార్ అంటే అయ్యా లోక్సభ ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి, మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లోక్సభ ఎలక్షన్లు కానీ రాజ్యసభ కాదు. స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఇది కూడా ఎమ్మెల్యే హౌస్కి సంబంధించి, అంటే విధానసభ లోక్సభ ఎలక్షన్స్ అన్ని కూడా ఒకే రోజున, అంటే ఒకేసారి పెట్టాలి. ఒకే రోజున దానికన్నా ఒకేసారి, అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో జరుగుతాయి, ఏపీలో జరగవు, కర్ణాటకలో ఒక రోజు జరుగుతూ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ జరుగుతూ ఉంటాయి. సైమల్టేనియస్ అంటే ఒకేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్, అంటే ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే అంటే ఎలక్షన్స్ పెట్టాలి అనేది మనకున్నటువంటి రిపోర్ట్ అనమాట. ఇంకా ఏం చెప్తుంది సార్ అంటే మరి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటాం? లోకల్ బాడీస్ అంటారు. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ మున్సిపాలిటీస్ ఏదైతే చెప్తుందంటే ఈ ఎలక్షన్లు ఏదైతే స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి 100 రోజుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా కంప్లీట్ అవ్వాలి అని చెప్తాను. ఇది రిపోర్ట్. ఈ ప్రశ్న అడుగుతాడు, తీసుకోండి అమ్మా. ఏం చెప్తా ఉన్నాడమ్మా? లోక్సభకి, తర్వాత విధానసభకి, పంచాయత్ రాజ్కి, మున్సిపాలిటీకి అన్ని ఒకేసారి జరగాలి. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ వీటికిచ్చి సెకండ్ ఫేజ్లో మనకి పంచాయత్ రాజ్, మున్సిపాలిటీ మొత్తానికి 100 రోజుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అయిపోవాలని చెప్పేసి చెప్తా ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి మనకి ప్రశ్న అనేది రాబోతోంది. అభ్యర్థులు గమనించండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి
నేను కొన్ని ప్రీవియస్ పేపర్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దాంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ మొత్తం కూడా చెప్పాను. రండి, రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ ఏ దేశం నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే సౌత్ ఆఫ్రికా దేశం నుంచి మనం తెచ్చుకున్నాం. ఎక్కడుంది సార్ అంటే T20 20వ భాగంలో ఉన్నది ఆర్టికల్ 368 ప్రకారము. ఆర్టికల్ 368 ప్రకారం మనకి కాన్స్టిట్యూషన్ 2 రకాల మెథడ్స్ని ఇచ్చింది. స్పెషల్ మెజారిటీ, లేకుంటే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే 2/3 మెజారిటీ అంటారు. మరొక పద్ధతి ఏంటి సార్ అంటే రాటిఫికేషన్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అంటారు. రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క అనుమతి తీసుకోవాలి, తర్వాత 2/3 మెజారిటీ తోటి మళ్ళీ పార్లమెంట్ అనేది అమెండ్మెంట్ చేయాలి, కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటుంది. అయితే నోట్ ఏంటి సార్ అంటే ఈరోజు రాజ్యాంగాన్ని సవరించడానికి ఎన్ని రకాల మెథడ్స్ వాడుతున్నాం సార్ అంటే 3 రకాల మెథడ్స్ వాడుతున్నాము. మూడో మెథడే సింపుల్ మెజారిటీ. ఇక్కడ మనకి 2/3 మెజారిటీ పార్లమెంట్ చేస్తుంది, ఇది కూడా 2/3 మెజారిటీ పార్లమెంట్ చేస్తుంది. ఎలా సార్ అంటే ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటారు. వచ్చి ఓటేసిన వాళ్ళలో 2/3 మెజారిటీ తీసుకుంటుంది. సింపుల్ మెజారిటీ ఎట్లా తీసుకుంటుంది సార్ అంటే 50% + 1గా తీసుకుంటుంది. అయితే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది సార్ అంటే ఆర్టికల్ 368 ప్రకారం మనకి ఈ 2 మాత్రమే రాజ్యాంగ సవరణల కిందకి వస్తాయి, కానీ ఇది రాదు. ఎందుకు సార్ అంటే ఇది సింపుల్ మెజారిటీతో చేస్తున్నారు కాబట్టి. ఈ యొక్క ప్రశ్న తీసుకోండి. అయితే ప్రశ్న ఏమడుగుతుంది సార్ అంటే రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అంటే దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు 14 రాష్ట్రాలు దీన్ని అప్రూవ్ చేయాలి. ఎందుకు రాష్ట్రాలను అడగాలి సార్ అంటే మనకి ఫెడరల్ ఫీచర్స్కి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా టైం తీసుకుంటుంది. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చినప్పుడు దాంట్లో అవన్నీ రాశాను, చెప్పాను, ఒకసారి మీరు చూడండి. అయితే మనకున్నటువంటి 1 నేషన్ 1 ఎలక్షన్స్కి సంబంధించి 1 నేషన్ ఎలక్షన్లో 2 పథాలు మనకు కనపడుతున్నాయి. ఒకటేంటి సార్ అంటే లోక్సభ ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు, లేకుంటే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే పంచాయతీరాజ్ మున్సిపాలిటీస్ అంటారు. రాజ్యాంగాన్ని సవరించాలి అంటే 2 రకాల మెథడ్స్ అనేవి వాడుతూ ఉన్నారు. లోక్సభ ఎమ్మెల్యేలని కనుక ఈ సభను కనుక మనం మాడిఫై చేయాలంటే ఇంకో పాయింట్ తీసుకోండి, మొత్తము ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పేసి మనకి కమిటీ రికమెండేషన్ చేసింది సార్ అంటే 18 సవరణలు చేయాలని చెప్పేసి చెప్తోంది. మొదటిగా అయితే లోక్సభ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి మనకి 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించి ఏ మెథడ్ ఆడాలి సార్ అంటే మనకు 3 మెథడ్స్ ఉన్నాయి కదా. ఏ మెథడ్ ఆడాలి సార్ అంటే ఇది సింపుల్ మెజారిటీ ద్వారా చేసుకోవచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రూలింగ్ పార్టీ వాళ్ళ మెజారిటీ తోటి ఈజీగా మాడిఫై చేస్తుంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మనకి పెట్టండి ఒకేసారి అని చెప్పింది కదా. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ పెట్టాలంటే మనకి ఎవరు రికమెండేషన్స్ కావాలి? ఫెడరల్ ఫీచర్ కదా మనది. సో ఫెడరల్ ఫీచర్ కాబట్టి ఎవరు రికమెండేషన్స్ కావాలంటే మనకి స్టేట్ అప్రూవల్ కావాలి. మనకి రాజ్యాంగ సవరణలో స్టేట్ అప్రూవల్ కోసం వాడే మెథడ్ ఏంటిదయ్యా? ఫెడరల్ ఫీచర్కి సంబంధించిన మెథడ్ ఏంటయ్యా అంటే రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్ కనుక అప్రూవ్ చేస్తే మనకి చేయాలి. అంటే మనకి రేపొద్దున 1 నేషన్ 1 ఎలక్షన్స్లో ఏ మెథడ్స్ మనం వాడబోతున్నాం సార్ అంటే సింపుల్ మెజారిటీ వాడబోతున్నాము, తర్వాత రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ అంటే సింపుల్ మెజారిటీ తోటి రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు అప్రూవ్ చేసిన తర్వాత బిల్లు పార్లమెంట్కి వచ్చినప్పుడు పార్లమెంట్లో 2/3 మెజారిటీ కావాలి, గుర్తుపెట్టుకోండి. సో 2/3 మెజారిటీ కావాలి. తర్వాత వచ్చరికి ఇంకా మనకి లోకల్ బాడీకి సంబంధించి మనకి ఇంకా రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది మెథడ్స్ ఏ మెథడ్కి వాడుతుంటాం సార్ ఏ విషయాలకు వాడతామంటే మనకి ఓటర్ లిస్ట్కి సంబంధించి ఎలక్టోరల్స్ అంటారన్నమాట. అంటే ఎన్నికల జాబితాకు సంబంధించి ఓటర్ల జాబితా తయారు చేయాలన్నా, లేకుంటే ఐడి కార్డులకు సంబంధించి ఎలక్షన్ ఓటుకు సంబంధించి కూడా మనకి రేపొద్దున మనము ఈ రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్ మెథడ్ అనేది వాడాలి. సో మనకున్నటువంటి సమాచారం ప్రకారము కమిటీ ఏం చెప్తాం సార్ అంటే 18 రాజ్యాంగ సవరణలు చేయాలి. లోక్సభ ఎమ్మెల్యేలకు సంబంధించి సింపుల్ మెజారిటీ వాడతారు. లోకల్ బాడీస్కి సంబంధించి అంటే మనకి రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ ఏంటంటే 50% మంది రాష్ట్రాలను ఎప్పుడు అడుగుతామంటే రాష్ట్రాలకు కూడా సంబంధం ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రాలను అడుగుతాము. సో కాబట్టి రాష్ట్రాలు ఈరోజు చాలా రాష్ట్రాలు అంటే ఎక్కడైతే నాన్ బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయో అవి అపోజ్ చేస్తున్నాయి. అపోజిషన్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు కేరళ ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీన్ని మేము అపోజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పింది పినరయ్ విజయన్ గారు. ఏమని చెప్తున్నారు సార్ అంటే అయ్యా మీరు చేసేటువంటి రాజ్యాంగ సవరణ ఫెడరలిజం అనేది దెబ్బతింటుంది. ఫెడరలిజం అంటే అర్థం ఏంటిది? సెంట్రల్ స్టేట్కి ఇద్దరు ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి. ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురావటం వల్ల ఏమవుతోంది? సెంట్రల్ డామినేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి అర్థం ఏంటి సార్? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ ప్రకారం మనం ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఎలా కనిపెడతా ఉంటుందంటే
ఫెడరలిజం కనపడతా ఉంటది. కానీ ఫంక్షన్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యూనిటరీ గవర్నమెంట్‌గా మనకి కనిపిస్తా ఉంటది. యూనిటరీ గవర్నమెంట్ అంటే నిర్మాణములేమో సమైక్య విధానంగాను, విధుల్లో మాత్రము మనకి ఏకకేంద్ర విధానం అవలంబిస్తా ఉంటుంది. ఈరోజు భారతదేశం మనకి మోడీ గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గనక తీసుకొస్తా ఉంటే ఫెడరలిజానికి నష్టం కలుగుతా ఉంటది. అంటే రాష్ట్రాలని తొక్కిపట్టేస్తది. ఇక ఒకే దేశం ఉంటుంది. ఒకే పార్టీ ఉండబోతుంటుంది. ఒకే లీడర్ రాబోతున్నాడు దేశవ్యాప్తంగా. ఒకే పార్టీ, ఒకే లీడర్ రావటం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఇట్ లీడ్స్ ది కేంద్రీకృత పాలన. సో మనకి కేంద్రీకృత అంటే యూనిటరీ గవర్నమెంట్‌గా ఫార్మ్ అవుతోంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇట్ ఈస్ ఫెడరలిజానికి అగైనెస్ట్‌గా ఉంటుందని చెప్పేసి చాలామంది నాయకులు తర్వాత వచ్చరికి అపోజిషన్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఇలా చేయటం వల్ల ఉపయోగం ఏంటి సార్? వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావటం వల్ల ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటది? దీని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ ఎజెండా ఏంటిది అనేది మనం చూద్దాం. పొలిటికల్ ఎజెండా ఏంటి సార్ అంటే బీజేపీ గవర్నమెంట్ కింద వెనకాల ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఏం సార్ అంటే వన్ కల్చర్ తీసుకురావాలి, వన్ కల్చర్ తీసుకురావాలి, వన్ లాంగ్వేజ్ తీసుకురావాలి, తర్వాత వచ్చరికి వన్ రిలీజన్ తీసుకురావాలి. తర్వాత దీంట్లో భాగంగానే మనకి ఇప్పటి వరకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ రేషన్ వన్ ఎలక్షన్, వన్ రేషన్ వన్ కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 370 వల్ల మనకు వస్తూ ఉంటుంది. కల్చర్కి సంబంధించి ఇస్లాంకి సంబంధించి చాలా వరకు మనకి మాడిఫికేషన్ చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఈరోజు హిందీని కూడా లాంగ్వేజ్లో మనకి తీసుకురావడం జరుగుతోంది. రీసెంట్గా మనకి సెప్టెంబర్ 11వ తారీఖున పార్లమెంటరీ కమిటీ అన్న అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇక రిలీజియన్స్కి సంబంధించి కూడా ఇస్లాంని టార్గెట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో మిగతా మతాలపైన ఎఫెక్ట్ అనేది చేయబోతూ ఉంటుంది. ఇది ప్రధానమైన పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకేం చెప్తోంది సార్ గవర్నమెంట్? పబ్లిక్లో ఏం చెప్తోందంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఎలక్షన్స్ మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక 2 నెలల వరకు దీనివల్ల మనకి సంక్షేమ పథకాలు పెట్టలేకపోతున్నాము, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్తున్నారు. తర్వాత ఎలక్షన్స్ జరగటం వల్ల బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో అటుపక్క ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు కానీ ప్రజలకు కానీ ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ అంటారు, మరొకసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటారు, పంచాయతీ ఎలక్షన్స్ అంటారు, తర్వాత వచ్చరికి మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటారు. ఇలా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కష్టపూరితమైన అంశం కాబట్టి ఒకేసారి ఎలక్షన్స్ పెట్టుకున్నామంటే మనకి బాగుంటుంది. దీనివల్ల మనకి దేశం అభివృద్ధి బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటుంది. సో ఏదేమైనప్పటికి కూడా దేశ ప్రజలకి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకుంటూ మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలనేది నా ఆశ. థ్యాంక్ యూ సో మచ్.